అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం పోస్టల్ బ్యాలెట్ నందు ఉపయోగించే కవర్లు మరియు ఫారాల గురించి తెలుసుకుందాం. అలాగే దాంతోపాటు పోస్టల్ బ్యాలెట్ని ఎలా వేయాలో కూడా నేర్చుకుందాం. పోస్టల్ బ్యాలెట్లో మొదటిది 13A ఫారం. దీన్ని ఓటర్ డిక్లరేషన్ అంటారు. ఈ డిక్లరేషన్ నందు ఓటర్కి అందించినటువంటి బ్యాలెట్ పేపర్ యొక్క సీరియల్ నెంబర్ని రాసి ఓటరు సంతకం పెట్టవలసింది. ఆ తర్వాత అటెస్టింగ్ ఆఫీసర్, గెజిటెడ్ ఆఫీసర్ చేత ఈ యొక్క ఇతన్ని ధృవీకరిస్తూ సంతకం అనేది చేయించి దీన్ని కవర్లో పెట్టవలసి ఉంది. ఎవరైనా ఐడెంటిఫైర్ ఉన్నట్టయితే ఇతన్ని ఐడెంటిఫై చేసినప్పుడు మాత్రమే ఈ ఐడెంటిఫైర్ అనే కాలంని వాడుకోవాల్సింది, లేకపోతే అవసరం లేదు. తదుపరి రెండోది పోస్టల్ బ్యాలెట్ నందు ఉపయోగించే రెండవ ఫారం 13B. దీన్నే కవర్ ఏ అని, ఇన్నర్ ఎన్వలప్ అని పిలవడం జరుగుతుంది. ఈ కవర్ పైన ఏ కాన్స్టిట్యున్సీకి అయితే మనం ఓటు వేస్తున్నామో ఆ కాన్స్టిట్యున్సీ యొక్క పేరు రాసి, అలాగే మనకి ఇచ్చినటువంటి పోస్టల్ బ్యాలెట్ యొక్క సీరియల్ నెంబర్ని కూడా దీని మీద రాయాల్సింది. ఓటు వేసినటువంటి పోస్టల్ బ్యాలెట్ని ఈ కవర్ నందే ఉంచి సీల్ చేయాలి. తర్వాత వాడేటువంటి మూడవ ఫారం 13C. దీన్నే కవర్ బి అని, ఔటర్ ఎన్వలప్ అని పిలవడం జరుగుతుంది. ఈ కవరు ఎవరికి మనం అడ్రస్ చేయాలనేది విషయాన్ని కూడా స్పష్టంగా రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క అడ్రస్ని రాయాల్సి ఉంది. అలాగే దీని మీద ఎవరైతే ఓటర్ పోస్టల్ బ్యాలెట్ వేస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా సంతకం చేయాల్సి ఉంది. పోస్టల్ బ్యాలెట్లో నాలుగవది ఫారం 13D అంటారు. ఇది ఇన్స్ట్రక్షన్స్ టు ది ఓటర్. ఇది ఓటర్కి అందించే సూచనల పత్రం. దీన్ని చదువుకోవడానికి మాత్రమే, దీన్ని ఎక్కడా కూడా పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. తదుపరి మనకి అందించినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఈ విధంగా ఉంటుంది. 1 నుంచి 9 వరకు మొదటి వరుసలోను, ఆ తర్వాత 10 నుంచి ఎక్కడ దాకా అయితే కంటెస్టింగ్ క్యాండిడేట్లు ఉంటారో అంతవరకు చివర నోటా అనేది గుర్తించబడి ఉంటుంది. ఇందులో ముందుగానే బ్యాలెట్ పేపర్ యొక్క సీరియల్ నెంబర్ వేసి ఉంటుంది. అలాగే ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం పేరు ఉంటుంది. మనకి ఫెసిలిటేషన్ సిబ్బంది మన యొక్క సీరియల్ నెంబర్ని, పార్ట్ నెంబర్ని రైట్ సైడ్న నమోదు చేసిన తర్వాత మనకి బ్యాలెట్ని అందించడం జరుగుతుంది. బ్యాలెట్ తీసుకున్న తదుపరి ఓటరు కంపార్ట్మెంట్లోకి వెళ్ళి తనకు నచ్చిన అభ్యర్థి ఎదురుగా ఖాళీగా ఉన్న ప్రదేశం నందు టిక్ మార్క్ మాత్రమే చేయాలి. టిక్ మార్క్ కాకుండా ఎటువంటి గుర్తులు పెట్టరాదు. అలాగే ఇద్దరు క్యాండిడేట్లకి టిక్ చేయడం కానీ, లేకుంటే ఒకరికి మించి ఇతర గుర్తులు పెట్టడం కానీ చేయరాదు. ఇప్పుడు నేను చూపిన విధంగా నచ్చినటువంటి అభ్యర్థి ఎదురు ఖాళీ ప్రదేశంలో టిక్ మార్క్ని చేయవలసి ఉంది. అలా కాకుండా సంతకం కానీ ఇతర ఏ గుర్తులు పెట్టినా మీ యొక్క పోస్టల్ బ్యాలెట్ వ్యాలిడ్ కాదు. అలాగే ఒక అభ్యర్థికి మించి మీరు గుర్తులు ఇచ్చినట్లయితే అది కూడా వ్యాలిడ్ కాదు. కావున దయచేసి మీకు నచ్చిన అభ్యర్థి ఒక్కరి ఎదురే టిక్ మార్క్ని చేయవలసి ఉన్నది. ప్రస్తుతం మనకు జరుగుతున్నది సైమల్టేనియస్ ఎలక్షన్స్ కాబట్టి అసెంబ్లీ కొరకు ఒక పోస్టల్ బ్యాలెట్, అలాగే పార్లమెంట్ కొరకు ఒక పోస్టల్ బ్యాలెట్ ఇవ్వబడుతుంది. సాధారణంగా మనకి పార్లమెంట్ కొరకు ఇచ్చే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన కవర్లు గ్రీన్ కలర్లోను, అదేవిధంగా అసెంబ్లీకి అందించినటువంటి పోస్టల్ బ్యాలెట్కి ఉపయోగించే కవర్లు పింక్ కలర్లోనూ ఉంటాయి. మనకిచ్చినటువంటి బ్యాలెట్ పేపర్ని ఎవరికి కనపడకుండా కంపార్ట్మెంటు లోపలికి వెళ్ళిన తదుపరి ఎవరికి అయితే మనం ఓటు వేయదలుచుకున్నాం వారి ఎదురు టిక్ మార్క్ నుంచి తదుపరి బ్యాలెట్ పేపర్ని మడిచి కవర్ 13B నందు ఉంచాల్సి ఉంది. తదుపరి సదరు కవర్ని సీల్ చేసి 13A డిక్లరేషన్ మీద గెజిటెడ్ ఆఫీసర్ సంతకం తీసుకుని ఈ విధంగా మడత పెట్టుకున్న తర్వాత ఈ 13A డిక్లరేషన్ను మరియు 13B ఫారంను రెండింటినీ కూడా ఔటర్ ఎన్వలప్ 13C నందు ఉంచాలి. తదుపరి ఈ కవర్ని సీల్ చేసి ఇందాక చెప్పినట్టు పైన రిటర్నింగ్ ఆఫీసర్ గారి అడ్రస్సు, అలాగే సిగ్నేచరు, ఎవరైతే ఓటరు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించారో వారి యొక్క సంతకం ఉంచి పైన కాన్స్టిట్యున్సీ నేమ్ కూడా రాసిన తదుపరి ఈ కవర్ బిని
ఉన్నటువంటి డ్రాప్ బాక్స్లో, ఫెసిలిటేషన్ సెంటర్లో ఉన్న డ్రాప్ బాక్స్లో పోస్ట్ చేయాల్సి ఉంది. ఆ విధంగా పార్లమెంటుకు సంబంధించినటువంటి కవర్ని పార్లమెంటు డ్రాప్ బాక్స్ నందు, అసెంబ్లీకి సంబంధించినటువంటి కవర్ని అసెంబ్లీ డ్రాప్ బాక్స్ నందు వేసి ఓటును ఉపయోగించాల్సి ఉంది.